డాక్టర్ వూండ్స్ గురించి చాలానే మాట్లాడుకున్నాం. కానీ కొంతమందికి పాదాలు చాలా నల్లగా అయ్యి కొంచెం వాచుంటాయి. ఆ కండిషన్ ఏంటి? నల్లగైనయి అంటే నల్లవాళ్ళకి నల్లగానే ఉంటాయి. సారీ డాక్టర్, అలా కాదు. అంటే కొంచెం అబ్నార్మల్‌గా నల్లగా అయినట్టు అనిపిస్తది. అంటే వెరీ డార్క్. మామూలు మన స్కిన్ రంగు కాకుండా మరీ నల్లగా అయ్యి డార్క్ అంటే ఆఫ్రికన్ కలర్. ఓకే. అంతే అనుకోండి. బట్ ఒక బ్రౌన్ స్కిన్‌కి ఆఫ్రికన్ బ్లాక్ అంత వాచింది అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నార్మల్ కదా! నౌ మేక్ సెన్స్. కొంచెం విపరీతంగా నల్లగా. ఎక్కడ? టోస్ ఇన్ ద సెన్స్ బొటన్ వేళ్ళు, వేళ్ళ ప్రాంతంలో చాలా కొంచెం విపరీతంగా నల్లగా తయారయ్యే స్కిన్ వాపుతో కూడి. నల్లగా అయిపోయాక మళ్ళీ వాపు కూడా వచ్చిందా? నల్లగా అయ్యి వాపు వస్తుందా, మరి వాచి నల్లగా వస్తుందో నాకు తెలియట. అది చెప్పండి ప్లీజ్. అంటే ఎవరికైనా ఉండొచ్చు. ఎవరికైనా అయి ఉండొచ్చా? చిన్న చిన్న పిల్లలకి? మేజర్లీ పెద్దవాళ్ళకి అవుతుందేమో మేబీ. అయితే 40 years ప్లస్. ఓకే. చూసాను ఒకరిద్దరిని. ఐ థింక్ నేను పర్సనల్గా చూసిన ఒకరిద్దరిని ర్యాండమ్ గా, ఎవరో స్ట్రేంజర్స్, ఎవరో వాళ్ళకి షుగర్ ఉందా తెలియదు మనకి. ఉండొచ్చేమో. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా అయింది అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఇతనికి డెఫినెట్ గా ఇక్కడ సెన్సేషన్ లేదు అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కలర్ కి సెన్సేషన్ కి ఏం సంబంధం? అలా ఎందుకు అనిపించింది? కలర్ కి సెన్సేషన్ కాదు, ఇట్ ఫీల్స్ లైక్ డెడ్ స్కిన్. చూసినప్పుడు డెడ్ అయిపోయింది అనిపిస్తుంది. డెడ్ అయిందని అనిపిస్తుంది కొంతమందికి. సో డెడ్ కి లైవ్ కి తేడా ఏముంది? రాయిలాగా అనిపిస్తుంది రాయిలాగా చూసినప్పుడు. సో ఐ ఫీల్, నాకు తెలియదు ఇన్ జనరల్గా, ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమంది చూసినప్పుడు ఇతనికి ఏదో సమస్య వచ్చింది, ప్రాబబ్లీ ఇక్కడ ఇతనికి సెన్సేషన్ ఉండదేమో అని అనుకుంటా. అంటే కలర్ పోయినందుకు సెన్సేషన్ ఎందుకు లింక్ పెడుతున్నారా అని? కలర్ కాదు, ద టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్ దేర్, ఐ ఫీల్ ఇట్ ఈస్ డెడ్ అండ్ ప్రాబబ్లీ దే నీడ్ మెడికేషన్. రైట్ నౌ అయితే వాళ్ళకి అక్కడ సెన్స్ లేదని అనుకుంటున్నాను. డెడ్ అయిపోయిన దానికి మెడికేషన్ యూ విల్ డూ ఇట్ కదా. ఐ మీన్ ప్రాబబ్లీ అక్కడికి ఐఎమ్ షూర్ ఈ పార్టీకి ఒకవేళ ఇదంతా బాగానే ఉంది, ఈ ఒక్క పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే ఇట్ ఈస్ డెడ్ అన్నట్టే. బట్ ప్రాబబ్లీ యూ విల్ డూ సంథింగ్ టు రెజ్యూనేట్ ఇట్ అండ్ సెట్ ద బ్లడ్. వాట్ ఈస్ డెడ్ ఈస్ డెడ్. ఇట్ కెనాట్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. ఓకే. ఇది కామన్ గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్. దాన్నే గ్యాంగ్రీన్ అంటారు. ఇది ఆ బ్లాక్ నువ్వు చెప్పిన ఆఫ్రికన్ కలర్ బ్లాక్, బ్రౌన్ స్కిన్ పర్సన్, రైట్, అది గ్యాంగ్రీన్ అంటారు. ఓకే. which looks dead, which looks like stony, all those things, whatever you're saying, it's called gangrene. చాలా మంది వ్యూవర్స్ కూడా మనకి తెలియకపోవచ్చు, ఎందుకంటే గ్యాంగ్రీన్ అని కండిషన్లో డాక్టర్స్ దగ్గరికి వచ్చి, ఎక్కడో డిస్ట్రిక్ట్స్లో ఊళ్ళల్లో ఉండి వాళ్ళు సిటీస్కి వచ్చి డాక్టర్స్ని అడుగుతారు, సార్ నల్లగా అయిపోయింది, ఇది మళ్ళీ నార్మల్ అయిపోతుందా అని ఆశలో ఉంటారు. డెడ్ ఈజ్ డెడ్. గ్యాంగ్రీన్ అంటే డెడ్ అయినట్టే. ఇట్ జస్ట్ నీడ్ టు బి రిమూవ్డ్. But there is a time to remove. It is dead, but there is a time to remove the dead. We should remove the dead so that in a way that other part doesn't become dead again. Okay. So ఒక గ్యాంగ్రీన్ తో డీల్ చేసేటప్పుడు అది వరకు డెడ్ అయింది, ఓకే, మిగతాది డెడ్ కాకూడదు కదా. సో బ్లేడ్ పెట్టే ముందు మనం ఆలోచించి బ్లేడ్ పెట్టాలి. అండ్ నంబర్ 1. నంబర్ 2, డెడ్ అయిపోయింది అంటే అది డెడ్ అయిపోయింది అంతే, ఇక అది మళ్ళీ తిరిగి రాదు. ఓకే. సో గ్యాంగ్రీన్ అయిన తర్వాత ఏం చేయలేము, దాన్ని తీసేయడం తప్ప. పేషెంట్స్ అందరికి అదే డౌట్ ఉంది, గ్యాంగ్రీన్ అయిపోయింది అంటే ఇక డెడ్ అయిపోయింది అంతే, ఇక దాన్ని ఎవరు బతికించలేరు. ఫర్దర్గా డెడ్ కాకుండా మనం ఆపడగలుగుతాం, మిగతా పార్ట్ ఫర్దర్ గ్యాంగ్రీన్ కాకుండా ఆపచ్చు. సో యూ షుడ్ బి, అంతవరకు డెడ్ అయిందంటే మిగతా పార్ట్లో కూడా ఎఫెక్ట్ అయిందనే కదా. సో ఎఫెక్ట్ అయిన దాన్ని నువ్వు కట్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే బ్లేడ్ పెట్టకూడదు అంటారు. చాలామంది అరే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది తొందరలో కట్ చేసేస్తారు. కట్ చేయడానికి ఒక టైం వస్తుంది. ఎప్పటిదాకా వెయిట్ చేయాలి? ఇది ఎందుకు డెడ్ అయింది? బ్లడ్ సప్లై లేదు కాబట్టి. అక్కడి వరకే ఆగిపోయి మిగతా అంతా బ్లడ్ సప్లై బాగుందా? డౌటే కదా. మరి అది చెక్ చేసుకోవాలి కదా. మిగతా ఏరియా బ్లడ్ సప్లై బాగాలేనప్పుడు ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకుంటే అది డెడ్ కాకుండా ఉంటుంది. కరెక్ట్. అప్పుడు నువ్వు కట్ చేస్తే, ఎందుకంటే నువ్వు డెడ్ అని కట్ చేయవు, గుడ్ దగ్గర కట్ చేస్తావు. ఆ గుడ్ దగ్గర కట్ చేసినప్పుడు డెడ్ అని సెపరేట్ చేస్తున్నావు, గుడ్డు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ గుడ్డు కూడా లైట్గానే బ్లడ్ సప్లై ఉంది, పూర్తి బ్లడ్ సప్లై లేదు. సో
సప్లై డిమాండ్ ఇష్యూ వచ్చి అక్కడ కూడా మళ్ళీ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దట్స్ హౌ ద గ్యాంగ్రీన్ స్ప్రెడ్స్. అందుకే డయాబెటిక్ పేషెంట్లో ఒక చిన్న వేలు కట్ చేస్తే సగం పాదం పోయే పరిస్థితి వరకు వస్తుంది. సో ఒక చోట గ్యాంగ్రీన్ వస్తే మిగతా అంతా ఎలా ఉందో ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అక్కడ గ్యాంగ్రీన్ వచ్చిందంటే మిగతా అదంతా ఎలా ఉంది, అక్కడ గ్యాంగ్రీన్ వచ్చింది, అక్కడ వరకే బ్లాక్ అయిందని కాదుగా. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్, అక్కడ నీకు దెబ్బ తగిలింది. సో న్యాచురల్గా నీకు అంతా బ్లడ్ సప్లై బాగుంది, అక్కడ దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ ఎఫెక్ట్ అయింది. మిగతా ఏరియా బాగుంది కాబట్టి నువ్వు ఇమీడియట్గా సర్జరీ చేసి ఏదైనా చేసినా మనకు రిజల్ట్ వస్తుంది. కానీ డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, స్మోకర్స్ కావచ్చు, బ్లడ్ సప్లై తగ్గిపోయిన పేషెంట్స్లో ఆల్రెడీ అక్కడ దాకా అది దెబ్బ తగలకుండానే నల్లగైంది కాబట్టి ఆ ఏరియాగా అక్కడ వరకు రక్త సరఫరా బాగా తగ్గిపోయింది కాబట్టి మిగతా ప్లేసెస్లో కూడా బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ బ్లడ్ సప్లై నార్మల్ చేశాక కానీ మనం కట్ చేయకూడదు, లేదంటే మిగతా ఏరియా కూడా కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ వాట్ ఈస్ డెడ్ ఈస్ డెడ్, అది మళ్ళీ రివైవ్ కాదు. సో అది కట్ చేయడం కొంచెం ఆలస్యమైనా నో ప్రాబ్లం 100%. బట్ మిగతా అంతా సెట్ చేసి ఇది కట్ చేయాలి. గాట్ ఇట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దెర్ ఇస్ అనదర్ కండిషన్ ఇన్ దట్. ఇది డ్రై గ్యాంగ్రీన్, డ్రైగా ఉంది అంటే స్ప్రెడ్ కావట్లేదు. సపోజ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అన్కంట్రోలబుల్ ఇన్ఫెక్షన్ వచ్చి అది స్ప్రెడ్ అవుదాం స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు కాల ప్రాణమా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ కండిషన్లో మనం కట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ మోర్ డివాస్టేటింగ్. అప్పుడు ఎంతవరకు కట్ అవుతుందా అని చెప్పలేం. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, అది గ్యాంగ్రీన్ స్ప్రెడ్ అవుతుందంటే ఖచ్చితంగా మోకాలు పైదాకా కోసేస్తారు. కొంతమంది రిస్క్ చేసి మోకాలు కింద వరకు కోస్తారు. బట్ యూజువల్గా వెట్ గ్యాంగ్రీన్ అయిన పేషెంట్స్ స్ప్రెడ్ అవుతున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో బయట కనిపించేది ఒకటి, లోపల ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందంటే ఇక్కడ వరకే కోసేస్తాం, కానీ యాక్చువల్లీ లోపల ఇంకా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, మనకు తెలియదు. సో ఐడియలీ ఇఫ్ యూ గో టు ఎనీ గుడ్ vascular surgeons or podiatric surgeons like us or even plastic surgeons, they'll prefer మోకాలు వరకు కొట్టేయడము, మోకాలు పైదాకా కొట్టేయడం అనేది. ఎందుకంటే ఆ ఏరియాతో మ్యాక్సిమం బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి అక్కడి వరకైనా సేవ్ అవుతుంది ఉద్దేశంలో. ఎందుకంటే యాంపుటేషన్ అనేది ఎప్పుడు లైఫ్ సేవ్ చేయడానికి చేయాలి తప్ప ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికో లేకపోతే అదేదో చెడిపోయింది అక్కడ డిబ్రైడ్ చేసి తీసేస్తాం అన్నందుకు చేయకూడదు. Amputation is only for life saving. Otherwise it should not. But as such గ్యాంగ్రీన్ రావడానికి వేరే కారణాలు ఏం లేవు. అంటే ఇది చేస్తే గ్యాంగ్రీన్ వచ్చిందని, అది చేస్తే గ్యాంగ్రీన్ వచ్చిందని అట్లే ఉండదు. అంటే మనం అందరం ఎందుకు బతుకున్నాం? ఆక్సిజన్. బ్లడ్ ఆక్సిజనా? ఆక్సిజన్ రెండు రైట్. యా. సో విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, బ్లడ్ ఆక్సిజనా? ఆక్సిజన్ ఆర్టిఫిషియల్ కూడా సప్లై చేయగలుగుతామేమో లేనప్పుడు, బట్ ఇట్ ఈస్ బ్లడ్ బేసికలీ. బ్లడ్. సరే, 2 నిమిషాలు నీ ముక్కు మూసేస్తా, బతుకుంటావా? లేదు. 2 లీటర్ రక్తం పోతుంది యాక్సిడెంట్ అయినప్పుడు. లేడీస్కి గర్భసంచి ఆపరేషన్ అప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు 2 లీటర్ రక్తం పోతుంది. వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నౌ, బ్లడ్ ఆర్ ఆక్సిజన్? ఆక్సిజన్. ఆక్సిజన్. మన బాడీలో 1 బిలియన్ సెల్స్ ఉంటాయి. రైట్. ఈ సెల్సే టిష్యూస్గా మారి, టిష్యూసే మజిల్స్గా మారి, బోన్స్గా మారి మన శరీరం తయారవుతుంది. ఈ ఉన్నదంతా ఏంటి దాంట్లో? సెల్స్. రైట్. అట్లా భూమి మీద 1,000 కోట్ల జనాభా ఉన్నారు. ఓకే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు. ఇవన్నీ డిపెండ్ అయ్యేది దేని మీద? ఆక్సిజన్ మీద. ఓకే. ఈ ఆక్సిజన్ ఎంత ఉంది బాడీలో? ఆక్సిజన్ మొత్తం బాడీలో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు? సరే, అది నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు, కానీ ఎయిర్లో ఆక్సిజన్ ఎంత ఉంది? 18 to 20%. రైట్. మ్యాక్సిమం. అది కూడా నాట్ ఇన్ సిటీస్ లైక్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ, మేబీ టౌన్. ఐడియల్ అట్మాస్ఫియర్, ఒక నార్మల్ హెల్దీ అట్మాస్ఫియర్లో 18 to 20% ఆక్సిజన్ మీద మాత్రమే ఈ 1000 కోట్ల జనాభా, 84 లక్షల జీవరాశులు అందరూ డిపెండ్ అయి ఉన్నారు. గాల్లో ఉన్న ఆక్సిజన్ ఎంత? హార్డ్లీ 18 to 20%. మన ప్రతి సెల్లో ఆక్సిజన్ ఉండాలి, అప్పుడే సెల్ అనేది లైవ్గా ఉంటుంది, సెల్ మెటబాలిజం అనేది జరుగుతుంది, సెల్స్ వాళ్ళ పని అవి చేసుకుంటాయి. ఎప్పుడైతే సెల్స్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో సెల్ ఎనర్జీ క్రియేట్ చేయలేదు, ఏటీపీ జనరేట్ కాదు. సో ఎప్పుడైతే ఎనర్జీ జనరేట్ కాదో సెల్ డెత్ అయిపోతాం. గ్యాంగ్రీన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ డెత్. ఆక్సిజన్ ఎలా సప్లై అవ్వాలి? త్రూ ద బ్లడ్ సప్లై. రక్తం గుండె పంప్ చేస్తే రక్తం కిందకి వెళ్తుంది, కిందకి వెళ్ళిన రక్తం మళ్ళీ పైకి వస్తుంది.
ఇది బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. బట్ యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ సప్లయింగ్ ఆక్సిజన్. సో ఊపిరితిత్తుల్లో నుంచి వెళ్ళిన గాలి ఆక్సిజన్ ఫిల్టర్ అయ్యి హార్ట్కి వెళ్తే హార్ట్ దాన్ని పంప్ చేస్తుంది బ్లడ్లోకి. అందుకే బ్లడ్ ఎర్ర కలర్ ఉంటుంది. రిటర్న్ వచ్చే బ్లడ్ బ్లూ కలర్లో చూపిస్తారు. అందుకే ఒక మనిషి బతికినప్పుడు ఎర్రగా ఉంటాడు, చనిపోతే నీలంగా మారిపోయి తెల్లగా అయిపోతాడు. ఓకే ఓకే, సో రక్తానికి ఎరుపుదనం వచ్చింది ఆక్సిజన్ వల్ల. సో అవి రెండు మమేకమై ఉంటుంది లోపల. ఆక్సిజన్ లేకపోతే లైఫే లేదు. సో ప్రతి సెల్లో ఆక్సిజన్ డెలివర్ చేయడానికి చేసే పని బ్లడ్. బ్లడ్ ఈజ్ ఎ ట్రాన్స్పోర్ట్ మీడియం ఫర్ ఆక్సిజన్ టు రీచ్ ఎవ్రీ సెల్. తల జుట్టు దగ్గర నుంచి కాలు గోరు దాకా ప్రతి ఒక్క సెల్లోకి ఆక్సిజన్ వెళ్ళాలి. అప్పుడే ఆ సెల్స్ బాగుంటాయి. మనం ఏ రోగం లేకుండా ఉండాలన్నా, లేకపోతే ఏదైనా రోగం నుంచి తొందరగా బయటపడాలన్నా, రికవరీ బాగుండాలన్నా మన సెల్స్కి ఆక్సిజన్ సప్లై బాగుండాలి, విచ్ ఇస్ త్రూ బ్లడ్. అగైన్ యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ ఏరియా డెడ్ అయిపోతుంది. అది యాక్సిడెంట్ అయినప్పుడు, యాక్సిడెంట్ కాకుండా కూడా షుగర్ వలన, స్మోకింగ్ వలన, కొలెస్ట్రాల్ వలన, విటమిన్ డి డెఫిషియన్సీస్ వలన, ఐరన్ డెఫిషియన్సీస్ వలన, జింక్ డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్ వలన, స్మోకింగ్, ఆల్కహాల్ వలన కావచ్చు. టైంకి నిద్ర లేదు, టైంకి ఫుడ్ లేదు. ఎందుకు అంటే స్ట్రెస్ అనే కారణం కావచ్చు. బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయో, బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే బ్లడ్ ద్వారా పోవాల్సిన ఆక్సిజన్ కానీ, బ్లడ్ కానీ, మనం తిన్న ఫుడ్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, న్యూట్రిషన్ కానీ ఏది ఆ భాగానికి రీచ్ కాదు. మెల్లమెల్లగా సెల్ డెత్ అయిపోతుంది. అది మన గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ బికమ్స్ టిష్యూస్ డెడ్ అయిపోతాయి. అల్టిమేట్లీ అది గ్యాంగ్రీన్గా మారుతుంది. ఆ రక్త సరఫరా లేని దాన్ని నువ్వు ఇంకా కోస్తే దెబ్బ మీద దెబ్బ పడినట్టు అవుతుంది. అందుకే మళ్ళీ మిగతా ప్లేస్ కూడా గ్యాంగ్రీన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్లేడ్ అనేది ఎప్పుడు పెట్టాలి? రక్త సరఫరా తక్కువ ఉందని తెలిసి దాని మీద బ్లేడ్ పెట్టకుండా ఫస్ట్ రక్త సరఫరా పెరిగేటట్టు చేసుకున్నాక నువ్వు బ్లేడ్ పెడితే నీ సర్జరీ సక్సెస్ అవుతుంది. ఒకటి, ఈ పాదానికి నల్లగా అయిపోయింది, రక్త సరఫరా లేదు అని తెలిసి కూడా నువ్వు దాని మీద 80 కిలోలు బరువేసి తొక్కితే గ్యాంగ్రీన్ ఎక్కువగా ఏమవుతుంది? రైట్. సో దానికి రెస్ట్ కావాలి. దెర్ ఈజ్ ఎ సప్లై డిమాండ్ ఇష్యూ. సో ఎప్పుడైతే రక్త సరఫరా తక్కువ ఉందని తెలిసిందో మన కాళ్ళకి మీద 80-90 కిలోలు బరువు వేసి నడిచే కెపాసిటీ కాళ్ళకి లేవు ఇక. సో అందుకనే ఆ పాదాల మీద మనం బరువు పడకుండా జాగ్రత్త పడాలి. యూ నీడ్ టు గివ్ కస్టమైజ్డ్ ఫుట్వేర్, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ ఇవ్వాలి. సో దట్ ఫర్దర్ వెయిట్ పడి అది ఇంకా డ్యామేజ్ కాకుండా. రక్త సరఫరా లేని పాదం మీద ఇంకా వెయిట్ వేసి తొక్కితే ఏమవుతుంది? ఇంకా డ్యామేజ్ అవుతుంది. అలాంటి రక్త సరఫరా లేని పాదాన్ని ఇంకా కోస్తే మొత్తానికి పోతుంది. ఇనీషియల్గా సిమ్టమ్స్ ఏంటి డాక్టర్? అంటే ఇది గ్యాంగ్రీన్ అయి ఉండొచ్చేమో అని గుర్తుపట్టే సిమ్టమ్స్ ఏముంటాయి స్టార్టింగ్లో? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ గ్యాంగ్రీన్ అనేది బ్లడ్ సప్లై తగ్గడం వల్ల స్టార్ట్ అవుతుంది. ఈ రోజు గ్యాంగ్రీన్ ఏదంటే 10 సంవత్సరాల క్రితం నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అర్థం. ఓకే, 10 years బ్యాక్ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే మన బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అవర్ బాడీ హ్యాస్ ఎ వెరీ బిగ్ కాంపన్సేటరీ మెకానిజం. ఇంకా ఈజీగా చెప్పాలంటే అవర్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ AI టెక్నాలజీ. ఏదైనా తక్కువ అవుతుందంటే దానికి అదే బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. ఎలా అయితే గార్డెన్లో పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్లో నీళ్లు కొడుతున్నప్పుడు అవసరమైతే ప్రెస్ చేస్తాం, లేకపోతే రిలీజ్ చేస్తాం ప్రెషర్ కోసం. అలాగే మనం పరిగెడుతున్నప్పుడు ఒకలాగా బ్లడ్ సప్లై ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒకలాగా బ్లడ్ సప్లై ఉంటుంది, పడుకున్నప్పుడు ఇంకోలాగా బ్లడ్ సప్లై ఉంటుంది. ఓకే, సో బాడీ హ్యాస్ ఇట్స్ కాంపన్సేటరీ మెజాన్స్. సో ఎక్కడైతే సప్లై డిమాండ్ ఇష్యూ ఉందో అక్కడ సప్లై పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతున్నావో ఆ టైంలో బాడీ ఏం చేస్తే కొలాటరల్స్ని ఓపెన్ చేసుకుంటుంది. సో దానివలన రక్త సరఫరా అక్కడ తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెయిన్ బ్లడ్ వెజల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందో అప్పటి వరకు సిమ్టమ్ బయటకు రాదు. అప్పుడు గ్యాంగ్రీన్ వస్తుంది. సో అప్పటి వరకు సిమ్టమ్ బయటకు రాదు. సో బాడీ ఆ కాంపన్సేటరీ మెకానిజం వలన మనకు ఒక విధంగా గుడ్ డే కానీ ఒక విధంగా బ్యాడ్ కూడా. బికాస్ ఎర్లీ డిటెక్షన్ జరగట్లేదు. బికాస్ అదే మేనేజ్ చేసుకుంటాం కాబట్టి. జస్ట్ లైక్ స్టమక్ లో గ్యాస్ అవుతుంది, గ్యాస్ గోళీలు మింగుతా ఉన్నారు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గ్యాస్ గోళీలు వేసుకుంటూనే ఉన్నారు. ఒకరోజు బయటపడుతుంది, బ్లడ్ కావడం, తిన్నదంతా వామిటింగ్ అవడం, ఇవన్నీ జరుగుతాయి. ఏంటా అని ఎండోస్కోప్ చూస్తే క్యాన్సర్ వచ్చింది అని అర్థమైంది. పరిగెడుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సడన్గా ఒకరోజు కారు నడుపుతున్నట్టు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. అంటే బ్లడ్ వెజల్స్ హార్ట్లో బ్లాక్ అయ్యేంత స్టేజ్ వరకు మనకు తెలియట్లేదు. అందుకనే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని కొన్ని కనిపెట్టారు. సైన్స్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. సైన్స్, స్కిన్ కలర్ మారడం,
స్పర్శ తగ్గిపోవడం, ఇవన్నీ సైన్స్, రైట్? రైట్. సిమ్టమ్స్ అనేది ఏంటి విచ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయాసపడుతున్నాం, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం అవుతుంది, తిరగట్లేదు, బాగా తేపులు వచ్చి గ్యాస్ అవుతుంది, నడుస్తుంటే కాలు స్పర్శ తెలియక జారిపోతున్నాం. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ విచ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. సైన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ విల్ ఫైండ్ అవుట్. See, what the eyes know, that what the brain knows is only what the eye sees, right? సో సైన్స్ అనేది ఒక డాక్టర్ చూస్తాడు, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చూస్తే అర్థమైంది, ఏంట్రా నడక మారుతుంది, ఏంట్రా అట్లా ఉంది ఎట్లా ఉంది. ఇప్పుడు మీరు అన్నారే కలర్ మారింది అని. సో దీస్ ఆర్ సంథింగ్ విచ్ యూ ఆర్ సీయింగ్, బట్ పేషెంట్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్. హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక జారి కింద పడిపోయినప్పుడు, లేకపోతే అక్కడి నుంచి పసు కారడమో, లేకపోతే ఇంకేదో జరగడము, స్మెల్ రావడం, ఇలాంటివన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ దోస్ ఆర్ సిమ్టమ్స్. సైన్స్ ఫస్ట్ వస్తాయి, సిమ్టమ్స్ తర్వాత వస్తాయి. సైన్స్ని మనం కరెక్ట్గా ముందే గమనించగలిగితే, పసగట్టగలిగితే సిమ్టమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఎర్లీ సైన్స్, అన్నిటికంటే ఫస్ట్ ఎర్లీ సైన్ ఈస్ పెయిన్ ఇన్ ద ఫీట్, మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. మనకు తెలీదు ఎందుకో కానీ. ఇప్పుడు ఒక కిచెన్లో పనిచేస్తారు లేడీస్, ఒక వేలు చిన్న కట్ అయింది అనుకో, ఎంత నొప్పి అవుతుంది, నీళ్ళ కింద చేయబెడితేనే బగ్గుం అనేటట్టు ఉంటుంది. అలాంటి దాన్ని ఒక కట్టు కట్టేసి ఆ వేలే పక్కన పెట్టేసి, ఎందుకంటే ఆ వేలు కదిలిస్తే ఎక్కడ నొప్పి అవుతుంది అని ఇంకో ఎడం చేత్తో కూడా తింటారు, కానీ వేలు కదిలేయరు, ఈ చేత్తో పని చేయరు, ఆ చేతికి రెస్ట్ ఇచ్చేస్తారు. అదే కాళ్ళ విషయానికి వస్తే, ఆ కాళ్ళ గాయమైనా సరే, ఆ గాయానికి చిన్నగా నొప్పి ఉన్నా సరే, ఆ నొప్పి మీద అలాగే తొక్కి తొక్కి నడుస్తారే కానీ, అరే ఎందుకు నొప్పి అవుతుందని చెక్ చేసుకోవాలనే ఆలోచన రాదు. ఎందుకు? చేతులు అయితే దగ్గర ఉన్నాయి, కాళ్ళు అయితే దూరం ఉన్నాయి. ఇంకోటి ఇందాక బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల అవుతుంది అని చెప్పారు కదా గ్యాంగ్రీన్. సో ఈజ్ దేర్ ఎ పాసిబిలిటీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి గ్యాంగ్రీన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ? వెజల్స్ లో కొలెస్ట్రాల్ ఉంటే ఆ ఫ్లో తగ్గిపోవడం అదేమైనా ఉంటుందా కొలెస్ట్రాల్ వల్ల? దెర్ ఈజ్ నో వన్ ప్రాబ్లమ్ ఆర్ ఏ వన్ కండిషన్ విచ్ కెన్ లీడ్ టు ద ప్రాబ్లమ్. There are multiple conditions leading to one problem. అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా, కిచెన్లో షుగర్ ఉంది, దాని మీద నార్మల్గా వదిలేస్తే ఏమీ కాదు, కానీ ఒక చుక్క నీరు పోస్తే ఎలా ఏమవుతుంది, గట్టిగా కరిగి గట్టి పడుతుంది. గట్టి పడింది ఎంత గట్టిగా అవుతుంది అంటే వేళ్ళు పెట్టి ఒత్తితే అచ్చులు పడిపోయేంత గట్టిగా అవుతుంది. ఓకే, అలాగే బాడీలో కూడా కేవలం షుగర్ ఉంటే ఏమీ కాదు, కేవలం కొలెస్ట్రాల్ ఉంటే ఏమీ కాదు. షుగర్ ఉండాలి, కొలెస్ట్రాల్ ఉండాలి, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండాలి, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండాలి, జింక్ డెఫిషియన్సీ ఉండాలి, B12 డెఫిషియన్సీస్ ఉండాలి. ఓకే, స్మోకింగ్ ఆల్కహాల్ ఉండాలి, స్ట్రెస్ ఉండాలి, ఇంకా వగేరా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, రకరకాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్. ఎందుకంటే ఒకటే ప్రాబ్లం కొలెస్ట్రాల్ వలన ఒక 10 years బ్లడ్ వెజల్స్ బ్లాక్ ఉండడం అనేది జరగదు. ఓకే, multiple things which make the vessels harder and doesn't allow the blood to flow at the end. It's a long term process. స్లోగా లోపల జరిగే డ్యామేజ్ కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతుంది. సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే గ్యాంగ్రీన్ రాకుండానే చూసుకోవాలి, వచ్చింది అంటే దాని. సో గ్యాంగ్రీన్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆర్ ఎ సైన్? గ్యాంగ్రీన్ ఈజ్ ఎ సిమ్టమ్. ఎస్, మనం గ్యాంగ్రీన్ రాకముందు కాళ్ళలో నొప్పి ఉండొచ్చు. డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్కి యూజువల్గా న్యూరోపతి వల్ల సెన్సేషన్ తగ్గిపోతుంది, కాబట్టి ఫస్ట్ సెన్సేషన్ తగ్గిపోవచ్చు. ఏ రోజైతే నీకు సెన్సేషన్ తగ్గిపోయిందో అదే రోజు నువ్వు డాక్టర్ని టచ్ అయితే తర్వాత ఫ్యూచర్లో వచ్చే గ్యాంగ్రీన్ మనం ముందే కాపాడచ్చు. సో ఎప్పుడైతే మన పాదాల్లో స్పర్శ తగ్గిందో, లేకపోతే మన పాదాల్లో క్రానిక్గా పెయిన్ అంటే ఒక రోజు 2 రోజులు కాదు కొన్ని నెలల తరబడి నొప్పి ఉంటుందో, లేదా నొప్పి లేకుండా పూర్తిగా స్పర్శ పోతుందో, that is the first early signs which the body is giving as a signal that something is wrong, go check it. That is the thing. Thanks, doctor.